ప్రభు ఎవరిని ప్రేమించడానికి వచ్చాడు తెలుసా? ధనవంతుల్ని కాదు, డబ్బున్నోళ్ళని కాదు, దేవుని లెక్క చేయని వారిని కాదు, అందంగా సందంగా ఉండే వాళ్ళని కాదు. ఆయన ఎవరిని ప్రేమించడానికి వచ్చిందంటే నశించిపోతున్న వారిని, పాడైపోతున్న వారిని, పాపంలో ఉన్న వారిని పిలవడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పాపును మారు మనసు పొంది ఆయనతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఇక్కడ ఒక ఇంట్లో ఎవరు వీళ్ళంతా? వ్యభిచారులు. ఎవరు వీళ్ళంతా? త్రాగుబోతులు. ఎవరు వీళ్ళంతా? మాంత్రికులు. ఎవరు వీళ్ళంతా? రోడ్డు మీద తిరిగి విచ్చలవిడిగా బ్రతికిన వారిని ఆయన రక్షించుకొని వారి జీవితాన్ని మార్చేశారు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు? యేసు ప్రభుతో ఉన్నారు. ఎక్కడున్నారు? ఈ విషయము పరిశీలి చూశారు, శాస్త్రులు చూశారు. ఏంటి, నేను ప్రవక్త కాదా? నీకు మెదడు లేదా? తలకాయ లేదా? పాపులతో కలిసి భోజనం చేస్తాడా? వ్యభిచారులతో కలిసి కూర్చుంటాడా? త్రాగుబోతులతో కలిసి కూర్చుంటాడా అని వారిలో వారే సనుక్కుంటున్నారు. లోపల అనుకుంటున్నారు, మన యేసయ్య సర్వాంతర్యామి, సర్వలోకనాథుడు. అంతరంగంలో నువ్వు ఏమైతే మాట్లాడుదాం అనుకుంటున్నావో అది ముందే తెలిసిపోతుంది. మాట నీ నాలుగు రాకముందు ఆయనకు తెలుసు. వీళ్ళు ఇట్లా గునుకుంటుంటేనే యేసయ్య